ఢిల్లీ రెస్టారెంట్ ఘటన మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనలో పలువురు రోగులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఐసీయూ నుంచి 20 మంది రోగుల్ని రెస్క్యూ టీం రక్షించింది. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలోని 5వ అంతస్తులో ఉన్న ఐసీయూలో మంటలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటల 55 నిమిషాలకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆక్సిజన్ యూనిట్, మానిటర్ సిస్టంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. हम लोग 3:55 में सूचना मिला कि प्रसाद हॉस्पिटल के आईसीयू में आग लगी हुई है। त्वरित कार्रवाई फर्स्ट एक्शन और सेकंड एक्शन 2 गाड़ी प्रस्थान किए। तीसरा, चौथा, पांचवा, छठवा गाड़ी लेकर हम लोग आए और रेस्क्यू करके जितने करीब हम लोग 10 व्यक्ति को जिंदा निकाले हुए हैं। करीब से 10 से 15 व्यक्ति मैंने मृत्यु में निकाला गया है। सब लाश को निकाला गया था। इसमें जो परिजन था उनका भी सहयोग मिला, हॉस्पिटल का कर्मी का भी सहयोग मिला। हम लोग आए तो, लेकिन अभी लोग लाश कहीं किसी हॉस्पिटल में ले गए हैं। हम लोग को भी गिनती करना है कितना के मैंने अभी कैजुअलिटी हुआ है। अभी दो लाश जो है ना अभी रखा हुआ है इमरजेंसी। गाय भी बताया जा रहा है, खोजबीन जारी है। कोई मैंने यहाँ से खोज भी नहीं, हम लोग वहाँ से नीचे उतार नीचे रखे हुए हैं। तो हॉस्पिटल के द्वारा एम्बुलेंस ले किस हॉस्पिटल में ले गया उसके बाद में हम लोग जानकारी नहीं है। मतलब कारण कुछ पता चला? शॉर्ट सर्किट हुआ है उसमें शॉर्ट सर्किट से आग लगी हुई है। थोड़ा एक बार ఢిల్లీ ముజఫర్ జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, నిన్న ఢిల్లీలో రెస్టారెంట్లో జరిగిన అగ్ని ప్రమాదం మరొక ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దాదాపు మనకు ఢిల్లీ ఘటన జరిగి దాదాపు 24 గంటలు కూడా పూర్తి కాలేదు. మరొకటి బీహార్ కు సంబంధించినటువంటి ముజఫర్పూర్ లో ఉండేటటువంటి ఇటు అంటే ప్రైవేట్ ఆసుపత్రి ప్రసాద్ ఆసుపత్రి అన్నటువంటిది. ఇందులో ఐసీయూలో ఉదయం తెల్లవారుజామున గాఢ నిద్రలో, అంటే అదొక హాస్పిటల్, ఐసీయూలో కూడా అందరూ కూడా వారి వారి హెల్త్ రీత్యా కూడా వచ్చి అడ్మిట్ అయినటువంటిది. ఎమర్జెన్సీ అంటే ఐసీయూలో ఉండేటటువంటి దాంట్లో 3 గంటల సమయంలో అంటే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగింది అన్నటువంటిది అధికారులు కొద్దిసేపు క్రితంగా ప్రకటించారు. దాదాపు ప్రమాదం జరిగినటువంటి సమయంలో లోపల ఐసీయూలో ఉండేటటువంటి 13 మంది రోగులు, తర్వాత మనకు వారికి సంబంధించినటువంటివి దాని పక్కలే, అంటే ఖచ్చితంగా ఒక ఐసీయూలో 1 పర్సన్ పేషెంట్ కి తో ఉండాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఉన్నారు. దానిలో దాదాపు 10 నుంచి 20 మంది అక్కడ ఉండేటటువంటి స్టాఫ్ తో పాటు మొత్తం అంతా కూడా ఉన్నారు. దాదాపు 20 మంది పైగా ఉన్నారు. ఉదయం 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ తో రావడము, 3 గంటల 55 నిమిషాలకు అటు పోలీస్ అధికారుల కంటే ఇక్కడ ఏదైతే అంటే ఒక్కసారి కూడా హాస్పిటల్లో ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ రావడంతో అలారం మోగడము, వెంటనే ఇటు అగ్ని అంటే ఏదైతే ఫైర్ ఇంజిన్ కి సంబంధించిన వాళ్ళకి కాల్ చేయడము, 3:55 నిమిషాలకు మా కాల్ వచ్చిందని చెప్పడము ఫైర్ ఇంజిన్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ప్రకటించారు. దాదాపు ఆ సమయంలో ఎవరైతే వాళ్ళు వచ్చే సమయానికంత ముందుగా అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ ని ఇటు ఫైర్ కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. దాదాపు అక్కడ భయంతో లోపల ఉండేటటువంటి సెక్యూరిటీ వాళ్ళు కూడా రోగులను రక్షించకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరగా ఎవరైతే అంటే కొంతమంది రోగులని వాళ్ళని బయటికి స్ట్రెచర్స్ మీద బయటికి తీసుకొచ్చే సమయంలో కూడా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఐసీయూలో ఉండేటటువంటి పేరెంట్స్ వాళ్ళకి సపోర్టింగ్ ఉండే పర్సన్స్ వాళ్ళని బయటికి తీసేటటువంటి ప్రయత్నంలో కూడా 3 అక్కడే అంటే స్పాట్ లోనే అటు అగ్నికి ఆవుతైనటువంటిది. సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది అంటూ పేరు చెప్పినటువంటి ఒక ఫైర్ ఇంజిన్ కి సంబంధించినటువంటి అధికారి కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉండేటటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు, హాస్పిటల్ ఫైర్ కి సంబంధించింది అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ కూడా ఎవరు కూడా ఐసీయూలో ఉండేటటువంటి పర్సన్స్ ని ధైర్యం చేసి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేయలేదు అన్నటువంటిది అటు స్థానికులు చెప్తున్నారు, అటు ఫైర్ కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు. కానీ దాదాపు రెస్క్యూ సిబ్బంది తర్వాత కొంతమంది వారిని కాపాడే ప్రయత్నం చేశారు. దాదాపు 15 మందిని వేరే హాస్పిటల్ కి కూడా వారికి తరలించడం జరిగింది. అంటే తీవ్రంగా గాయాలైనటువంటి వాళ్ళని ఎవరైతే ఐసీయూలో ఉండేటటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో
దాదాపు 13 మందిలో 3 మరణించారు. 10 మందిని మరొక ఆసుపత్రికి వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళ సిచ్యువేషన్ కూడా కొంత క్రిటికల్ గా ఉంది. కానీ ఎవరైతే మృతుల్లో చనిపోయినటువంటి అంటే పేరెంట్స్ దగ్గర అంటే వాళ్ళ తండ్రికి అనారోగ్యంతో ఉంటే ఐసీయూలో ట్రీట్మెంట్ కొరకు వచ్చాము, మా నాన్న ఇక్కడ చనిపోయాడు అంటూ కూడా ఒక అమ్మాయి అంటే ఏడుస్తున్నటువంటి విజువల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. కానీ జరిగినటువంటి ఘటన మాత్రము అర్ధరాత్రి జరగడంతో కూడా అసలు ఎటు వెళ్లలేక పైనుంచి దాదాపు బిల్డింగ్ మీద నుంచి కూడా దూకి వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నటువంటి ఇటు కేవలము ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది మాత్రం వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ పేషెంట్స్ ని మాత్రం అక్కడ పట్టించుకోకపోవడము కూడా దీనిపై చాలా విమర్శలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఉండేటటువంటి ఎవరైతే వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం, మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నది మాత్రము అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.